పోలేదు, ముఖ్యమంత్రులు పోలేదు, ఎవడా పక్కకు పోలేదు. చాలా భయంకరమైన వాతావరణం. థ్యాంక్ యూ తల్లి, నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తా ఉంటా. అదే గాని 2004లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్లేది. 2019లో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం. ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు, ఆ గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటేయకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని బాధపడ్డా, తపన పడ్డా, నా కోసరం కాదు. కానీ విజ్ఞతతో ప్రజలందరూ ముందుకొచ్చారు, సమయస్ఫూర్తి చూపించారు. ఇది మామూలు విజయం కాదు. ఢిల్లీకి పోతే కూడా ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎట్లా వచ్చారో మాకే తెలియదనే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ 5 కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా. మైక్ ఒకసారి. విజయవాడ ఓకే. ఈరోజు గ్రామసభ పెనుమాకే కన్ఫైన్ చేశారు. చెప్పమ్మా. సార్ నమస్కారం. సార్ లోకేష్ అన్నకు కూడా నమస్కారం. లోకేష్ అన్న 2019లో లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మేము అది ఛాలెంజ్ గా తీసుకొని అత్యధిక మెజార్టీ అందించాలని గట్టి ప్రతిజ్ఞ చేసి మెజార్టీతో గెలిపించుకున్నాం సార్. మీరు కష్టపడ్డారా, ప్రజలు ఓట్లు వేశారమ్మా? ప్రజలు ఓట్లు వేశారు, మేము కష్టపడ్డాం సార్. రెండున్నా? సరే ఓకే అమ్మా. అలాగే మరి మంగళగిరి ఈ కాన్స్టిట్యూన్సీ గెలుపులో కార్యకర్తల యొక్క కృషి ఎంత పర్సంటేజ్ ఉంది, నాయకుడు కృషి ఎంత పర్సంటేజ్ ఉంది, మీ ప్రజల అభిమానం ఎంతవరకు ఉంది? ప్రజాదరణ ఉంది సార్. మా కష్టం కూడా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. దానికి అదరకుండా బెదరకుండా చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట కోసం, లోకేష్ నేను అనే మాట కోసం మేము పనిచేసాం సార్. ఓకే గుడ్. అలాగే మరి మంగళగిరి కాన్స్టిట్యున్సీని కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చేద్దాం. ఓకే ఒక్క సెకండ్ అమ్మాయి కంటే మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది. సార్ 2016లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్. అయితే మా దురదృష్టం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్. 90% వర్క్ అంతా పూర్తయిపోయింది. కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేసారు సార్. మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్, పాములు సార్, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 400 ఫ్యామిలీస్ వచ్చి 200 ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక. కేవలం వాటర్ ప్రాబ్లం. మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్, రోడ్లు శాంక్షన్ అయినాయి. ఎక్కడమ్మా ఇవి? పెనుమాక టిట్కో హౌసెస్ సార్. పెనుమాకలో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 600 ఉన్నాయి సార్, 630 ఉన్నాయి సార్. అయితే వెళ్లిపోతున్నారు సార్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు, మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్. దయచేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళకు ఉన్నాయా, మార్చేస్తారమ్మా? మార్చలేదు సార్, ఉన్నాయి. ఒక 20 ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్స్ చేయట్లేదు సార్. ఎందుకు అని అడిగితే ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా, అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి, ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్లు ఏమో వాళ్ల పేరు మీద ఉన్నాయి, ఇళ్ళు మీ పేరు మీద ఉన్నాయి అని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్, నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్, నా 2 బిడ్డలు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడుపోటే తక్కువ సార్, ఉన్నామనే గానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లోకి. డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మాకు సైట్లు రావట్లేదు, సైట్లు వచ్చినప్పుడు మేము చేస్తాం. మొన్న లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్లో చెప్పొచ్చాను సార్ ఈ మాట. దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్. ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే చేద్దామా? థ్యాంక్ యూ చేపిస్తాను. నోట్ చేసుకున్నామా? చేపిస్తాం. ఒక్క నిమిషం తాత కలుస్తాం. ఒక్క నిమిషం ఇస్తాం. మాట్లాడమ్మా. నమస్తే సార్, నా పేరు స్వర్ణలత సార్. ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి
అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని, మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 4వసారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్. ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా, ఒక పెద్ద వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని కించపరుస్తూ, బోనమ్మ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్టలాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగేటప్పుడు ఇప్పుడు మహిళలు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్. అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్, ఇటువంటి రామనగర్లకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను, మళ్ళీ గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్. అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మేమందరం కూడా తాడాపల్లి మహిళలందరం కూడా ఒక శబ్దం తీసుకున్నాం సార్, పసుపు శబ్దం అని. మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీనిచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచోబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక విషయం సార్, మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్, కానీ ఆమె సీటుకే పరిమితమైంది. మహిళలకు ఏం చేసింది లేదు, మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు. అయితే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్. ఆమె మాట్లాడుతుంటే మాలోంచి బూస్ బంప్స్ బయటకు వస్తా ఉంటాయండి, అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరే హోమ్ మినిస్టర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారా? అవుతా సార్, అవుతాం. ప్రతి మహిళ హోమ్ మినిస్టర్ గారే పనిచేశారు సార్ మేము. ఇంకొక విషయం సార్, మన రీసెంట్ గా బాపట్లలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మన వాళ్ళు 48 గంటల్లోనే వాళ్ళని పట్టుకోవటం జరిగింది సార్. అప్పుడు భువనమ్మ గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగటానికి వీల్లేదు, మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్. గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా తాడాపల్లి పక్కనున్నటువంటి తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు ఏంటంటే అమ్మా మీరు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.